కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నారు. ఎంఆర్పీఎస్ కార్యకర్తలు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని కార్యకర్తలకు సూచించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఎంఆర్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి సోంపూర్ కె పోచిరాంను మందకృష్ణ మాదిగ సోంపూర్లోని ఆయన నివాసంలో కలిసి పరామర్శించారు. నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా బోధన్ పట్టణంలో పెన్షన్ల పెంపు కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ఎంఆర్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి సోంపూర్ కె పోచిరాం ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడినట్లు తెలుసుకుని పోచిరాం స్వగ్రామమైన పొతంగల్ మండలం సోంపూర్ గ్రామంలోని ఆయన నివాసంలో కలిసి పరామర్శించారు. స్థానిక ఎంఆర్పీఎస్ నాయకులు మందకృష్ణ మాదిగకు ఘన స్వాగతం పలికారు. పోచిరాం కు జరిగిన ప్రమాదం వివరాలు తెలుసుకున్న మందకృష్ణ మాదిగ ఆయనకు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. పోచిరాం కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. అధైర్యపడద్దని, ఎంతటి ప్రమాదమైనా ప్రతి ఎంఆర్పీఎస్ కార్యకర్తకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. గాయాల నుండి కోలుకున్న తర్వాత ఇదే ధైర్యంతో ముందుకు సాగాలని, చురుకుగా పనిచేసి ఎంఆర్పీఎస్ బలోపేతానికి కృషి చేయాలని పోచిరాంకు సూచించారు. పోచిరాం పరామర్శించేందుకు వచ్చిన మందకృష్ణ మాదిగను కోటగిరి ప్రెస్ క్లబ్ సభ్యులు షాల్వా బొకేతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పోచిరాం మీడియాతో మాట్లాడుతూ తనకు జరిగిన ప్రమాదాన్ని తెలుసుకుని తన ఇంటికి వచ్చి పరామర్శించిన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగను జీవితంలో మర్చిపోలేనని భావోద్వేగానికి లోనయ్యారు. కార్యకర్తల పట్ల మందకృష్ణ మాదిగ చూపించే శ్రద్ధ ప్రత్యేకమైనదని చెప్పారు. తాను చేసిన సేవలను గుర్తించి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులకు భరోసాని ఇచ్చిన మందకృష్ణ మాదిగకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జ్ మూడల స్వామి, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్, మాజీ అధ్యక్షులు మైలారం బాలు, వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ, జిల్లా నాయకులు రేంజర్ల భూమయ్య, మారుతి, శంకర్, సాయినాథ్, కోటగిరి మండల అధ్యక్షులు హజకుల శ్రీకాంత్, మండల నాయకులు జెండా దినేష్, లాలయ్య తదితరులు పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా ఏదైతే వికలాంగుల పెన్షన్దారుల పెంపు కొరకై మందకృష్ణ మాదిగ గారు సన్నాహక సభలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ మధ్య కాలంలోనే నాకు ఒక చిన్న ప్రమాదం జరిగి కాలు గాయం అవ్వడం జరిగింది. కాబట్టి వారు వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ గారు నన్ను జరిగిన సంఘటన గురించి తెలుసుకొని మరి వారు ఈరోజు నా ఎంఆర్పీఎస్ జిల్లా కార్యదర్శిగా సోంపూర్ పోచిరాం గారి ఇంటికి వెళ్ళి పరామర్శించడానికి వెళ్దామని చెప్పేసి అన్న మనస్ఫూర్తిగా మా సోంపూర్ గ్రామానికి వచ్చేసి, మారుమూల గ్రామానికి వచ్చేసి మరి ఒక మాదిగ జాతికి గర్వకారణమైన విషయం ఇది. నాలాంటి కార్యకర్తలు ఎంతోమంది అలాంటి వ్యక్తిని నమ్ముకొని ఈరోజు కార్యకర్తగా పనిచేసి ఒక నాయకుడిగా ఎదిగి ఆయనలాగా పేరు సంపాదించుకోవడం జరుగుతుంది. కాబట్టి నాకు ఈరోజు నా కుటుంబ సభ్యులకు, నా పిల్లలకు, అందరికీ వారు గర్వడం మాకు ఎంతో అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఈ సందర్భంగా గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి మా తరఫున, మా కుటుంబ సభ్యుల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ.